హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అయితే చూద్దాం. నేను 2 టైమ్స్ చూసిన తర్వాత ఈ మూవీ రివ్యూ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే దొంగ ఉంటాడు. ఆ దొంగ దొరల దగ్గర దోచుకొని ఆ ప్రజలకు ఇస్తాడు. సో వాడికి అండ్ ఆ దొంగకి నెక్స్ట్ ఔరంగజేబ్ కి జరిగే సిచ్యువేషన్ ఈ మూవీ త్రూ అవుట్ ద మూవీ. ఇది మీరు ట్రైలర్ లోనే చూసి ఉంటారు, క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టేశారని చెప్పాలి. మనం చూడొచ్చు కళ్యాణ్ గారు ఎఫర్ట్స్ అండ్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ లో. అండ్ డైలాగ్ క్యాష్ ప్రతి ఒక్కరు బాగా చేశారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి అండ్ సాంగ్స్ బాగున్నాయి. అండ్ మెయిన్ గా కీరవాణి గారు ఇరక్కుమ్మేశారు. ఫస్ట్ హాఫ్ లో విజువల్స్ అయితే చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. అండ్ ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ లో అసలు వరస్ట్ విఎఫ్ఎక్స్, వరస్ట్. తెలుగు సినిమా నాకు విక్రమ్ సింహ అని రజనీకాంత్ గారి మూవీ ఉంటది, అది బెస్ట్ అనిపించింది ఆ విఎఫ్ఎక్స్ తో కంపేర్ చేసుకుంటే. అంటే పొటెన్షియల్ ఉన్న మూవీని కంగల్ చేశారని నాకైతే హార్ట్ఫుల్ గా అనిపించింది. ఈ మూవీలో కంటెంట్ ఉంది బట్ లాస్ట్ 30 minutes చాలా బాగుంటది. కానీ ఆ లాస్ట్ 30 minutes నేనైతే ఎంజాయ్ చేయలేకపోయాను. ఎందుకంటే దాని ముందున్న సీజే వల్ల కళ్యాణ్ గారి కళల్లో క్లియర్ గా ఆ గ్రీన్ స్క్రీన్ అనేది బ్లూ స్క్రీన్ కనిపిస్తుంటది. అక్కడ గుడి ఉంటది, ఆ గుడిలో ఏం ఉండదు. అది ఆ సెట్ అని క్లియర్ గా తెలుస్తుంది. లోపల మ్యాట్ అని అంత క్లియర్ గా చాలా వీక్ వరస్ట్ విఎఫ్ఎక్స్. మూవీ మీరు చూడొచ్చు అంటే కళ్యాణ్ గారి కోసం చూడొచ్చు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇది ఫీస్ట్, బట్ నార్మల్ ఆడియన్స్ కి స్ట్రిక్ట్లీ యావరేజ్. ఈ మూవీకి మేము ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. 2.5 కూడా కళ్యాణ్ గారు అండ్ కీరవాణి గారు పెట్టిన ఎఫర్ట్స్ కి అండ్ క్రిష్ గారు పెట్టిన ఎఫర్ట్స్ కి. దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.